గణతంత్ర దినోత్సవ వేడుకలలో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఒక బీజేపీ పార్టీ ప్రతినిధిలా మాట్లాడారని, ఆమె మాట్లాడిన మాటలను ఖండిస్తున్నామన్నారు ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వరరెడ్డి, కడియం శ్రీహరి. గణతంత్ర దినోత్సవ వేడుకల వేదికపై ఒక రాజకీయ వేదికలా మాట్లాడడం చాలా బాధాకరమని, గత ప్రభుత్వంలో అనేక తప్పులు జరిగాయి, సరిగ్గా పనిచేయలేదని మాట్లాడడం సరికాదన్నారు. జనగామ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గవర్నర్ తన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 హామీలను మాత్రమే అమలు చేసిందని, ఆచరణకు సాధ్యం కాని హామీలిచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని ఎద్దేవా చేశారు. సీఎంగా ఉన్నాననే విషయాన్ని మర్చిపోయి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారన్నారు. ప్రెస్ మిత్రులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన జిల్లా వాసి, మన జనగామలోనే ఎక్కువ కాలం నివాసం ఉంటున్న అప్పిరెడ్డిపల్లి గ్రామస్తుడైన గడ్డం సమ్మయ్య గారికి పద్మశ్రీ వచ్చిన సందర్భంగా భారత రాష్ట్ర సమితి తరఫున, నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. గవర్నర్ గారు ఒక రాజకీయ నాయకురాలుగా ఇంకా గవర్నర్ అయిన విషయం మర్చిపోతూ 10 సంవత్సరాల పాలన గురించి మాట్లాడారు. ఆమె ఉన్నది 4 సంవత్సరాలే. ఇంకో విషయం మాట్లాడారు, వ్యవస్థలన్నింటిలో ఏ విధంగా వ్యవస్థల గురించి తెలియని వాళ్ళు పూర్తయిన సమాచారం తెలుసుకొని మాట్లాడాలి తప్ప ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసి ఇచ్చింది లేకపోతే దాని ఇష్టమైనట్టు మాట్లాడటానికి అది కరెక్ట్ కాదు. భారతదేశం ఈరోజు 75వ గణతంత్ర దినోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నది. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకొక సంతోషకరమైన వార్త ఈరోజే ఏంటి అంటే, మన జనగామ జిల్లా వాసి, అప్పిరెడ్డిపల్లి గ్రామ నివాసి, చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య గారికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. ఆ సందర్భంగా మనందరికి గర్వకారణం. అదేవిధంగా సమ్మయ్య గారికి కూడా పత్రికా ముఖంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొంటూ తెలంగాణ గవర్నర్ గారు శ్రీమతి తమిళిసై సౌందరరాజన్ గారు తన గవర్నర్ అనే విషయాన్ని మర్చిపోయి, ఒక రాజ్యాంగ వ్యవస్థకు అధిపతిని అనే విషయాన్ని కూడా మర్చిపోయి, రాజ్యాంగ విలువలను కాపాడవలసిన బాధ్యత తనపై ఉందనే విషయాన్ని కూడా మర్చిపోయి, గణతంత్ర వేడుకల వేదికను ప్రతినిధిగా మలుచుకొని మాట్లాడినట్టుగా కనిపిస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైన విషయం.